హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను దేవుని వాక్యం ధ్యానించుకుందాము. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటంటే దేవుణ్ణి ఎలా అడగాలి. ఏంటండి మన మెసేజ్ ఈరోజు టైటిల్? దేవుణ్ణి ఎలా అడగాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 7-8 చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. అడుగుడి మీకు ఇయ్యబడును. అడిగిన ప్రతి వానికి దేవుడు ఇస్తాడంటండి. మనం ఏం చేయాలంటే దేవుడిని మనం అడగాల. దేవుని ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే అడుగుతూ ఉండాలండి. ఏదో ఒక్కసారి 2 సార్లు మనము అడిగేసి విడిచిపెట్టేయటం మనం కాదు. చూద్దామండి 8. అడుగున ప్రతివాడును పొందుకును, వెతుకుని వానికి దొరుకును, తట్టువానిని తీయబడును. ఎందుకంటే మనకి చూడండి, మనకి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి పుట్టినరోజు వస్తూ ఉంటది. వాళ్ళకి బట్టలు అవసరం. వాళ్ళు ఏం చేస్తారంటే, మమ్మీ నాకు డ్రెస్ కావాలి మమ్మీ అని వాళ్ళు ఏం చేస్తారంటే అడుగుతా ఉంటారు. మనం ఏం చేస్తాము, వాళ్ళకి బాధపడలేక మనం కొని ఏదో ఒక రోజు చక్కగా నీ బట్టలు నీకు ఇస్తానులే అని మనం విడిచిపెట్టాం కదా. వాళ్ళు బాధపడలేకైనా మనం ఏం చేస్తామంటే మంచి బట్టలు వాళ్ళకి కొని సిద్ధపరుస్తాం. దేవుని కూడా మన అవసరం అనుకోండి. మనం ఏం చేయాలంటే దేవుని అడుగుతా ఉన్నామనుకో, అడుగుతా ఉన్నప్పుడు ఈ లోకానుసారమైనటువంటి తల్లిదండ్రులుగా మనమే పిల్లల్ని అడిగితే వాళ్ళని నెరవేరుస్తున్నాం. మరి దేవుడు మనల్ని నన్ను సృష్టించిన దేవుడిని మనం అంతగా అడిగినప్పుడు మన దేవుడు మన కోరికను కూడా దేవుడు తీరుస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిసారి కూడా మనము అడుగుతా ఉండాలి. అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం ఏది అడుగుతామో దేవుడు మనకి అది ఇస్తా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అది ఇచ్చే వరకు కూడా మనము అడుగుతా ఉండాలి. పిల్లలు చూడండి, అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్కసారి అడిగినప్పుడు 2 సార్లు అడిగినప్పుడు మనము వాళ్ళకి కొనిచ్చే వరకు కూడా మనం ఎలా అడుగుతూ ఉంటాం. దేవుడు మనకి సహాయం చేసే వరకు, మనకి ఇచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే అడుగుతా ఉండాలండి. దేవుడు ఇచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే వేచి ఉండాలి. మనం వేచి ఉండి దేవుడు ఇచ్చే దాని కొరకు చూస్తూ ఉండాలన్నమాట. చూద్దామండి ఇంకా కీర్తన గ్రంథము 42:1-2 కూడా చూద్దాం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పు నీటి వాగుల కొరకు ఏం ఆశపడుతుందంటండి? దుప్పి వాగు నీటి కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నేను ఆశపడుచున్నాను. దుప్పి ఉంటది అడవిలో, అరణ్యంలో బాగా దుప్పి ఏం చేస్తా ఉంటది అంటే తిరుగుతూ ఉంటది. అది ఒక్క దుక్కును తిరిగి 2 చోట్ల తిరిగి 3 చోట్ల తిరిగి ఊరుకోదది. అది నీళ్లు దొరికే వరకు అది ఏం చేస్తుంది? తిరుగుతానే ఉంటది. మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ఇచ్చేటువంటి వరకు మనం కూడా అంటే దేవుని సన్నిధిలో అడుగుతానే ఉండాలి. ఆశ మనం ఏం చేయాలంటే విడిచిపెట్టకూడదు. ఆ దుప్పు నీళ్లు దొరికే వరకు అరణ్యం అంతా ఎట్లా తిరుగుద్దో దేవుడు మనకి ఏదైనా అవసరమైతే మనకి ఇచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే అడుగుతానే ఉండాలి. అలాగే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనని, ఆయన సన్నిధిని నేను కనబడదునని వెతుకుచున్నాను. చూడండి, దావీదు ఏమంటాడంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా అని ఆశపడి దావీదు ఎదురు చూస్తా ఉన్నాడండి. మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వద్దామా, ఆశతో ఎప్పుడు అడగాలని మనం కూడా ఏం చేయాలంటే ఆశతోటి ఎదురు చూసేవారుగా, అడిగేవారుగా మనం ఉండాలి. కానీ ఈ లోకానుసారమైన ఏట్లు కాడుకో ఎక్కడికెక్కడికో మనము వెళ్ళటం, ఆశపడటం కాదు. దేవుని సన్నిధికి మనము ఆశపడి వెళ్ళాలి. దుప్పి ఎలాగైతే నీటి కొరకు ఆశపడి అరణ్యమంతా తిరిగి అది ఏం చేసిందంటే దాని దాహం తీర్చుకుంది. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మన అవసరం అడిగి ఇచ్చే వరకు, ఆయన తీర్చే వరకు, చేసే వరకు కూడా మనం ఏం చేయాలంటే అడుగుతానే మనము ఉండాలి. దుప్పు నీటి దాహం ఎలా తీర్చుకుందో మన అవసరం తీరే వరకు కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవుడి దగ్గర అడుగుతానే మనము ఉండాలండి. చూద్దాం కీర్తన గ్రంథము 34:9-10 కూడా చూద్దామండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా భక్తులారా, ఆయన ఏముండాలండి? భయము కలిగి మనము భక్తి కలిగి ఉండాలి. అటువంటి వారికంటే ఏముండదు, ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఈ లోకానుసారమైన మనుషులకి భయపడితే వాళ్ళకి తక్కువ ఉంటదేమో కానీ దేవునికి మనం భయం కలిగి భక్తి కలిగి ఉంటే ఏముంటదంటే ఏ మేలు కూడా అది
కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునినేమో కాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి, ఈ లోకంలో సింహం ఉంటది, దాని పిల్లలకి అది ఎప్పుడు కూడా పస్తులు పెట్టదు. అది ఎప్పుడు కూడా సమృద్ధిగా అది ఆహారం పెడతా ఉంటది. అటువంటి దానికైనా తక్కువ ఉండొచ్చేమో కానీ దేవుని ఆశ్రయించే వారికి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంటండి. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఈ రోజు నీకు ఏ తక్కువ ఉండదు, ఏ కొదువ ఉండదు, ఏ కొరత కూడా నీకు ఉండదు. ఈ రోజు మీరు ఏ కొరతతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో దేవుణ్ణి మనము అడిగినట్లయితే నీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. ప్రతి కొదువ కూడా దేవుడు తీరుస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి దుప్పు నీటి కొరకు ఆశపడినట్టు దుప్పులాగా మనం అడగాలి. అది దుప్పంతా అడుగులో తిరిగి దాహం తీర్చుకున్నట్టుగా మనం ఏం చేయాలంటే ఆ దాహం తీర్చుకుంది, తిరిగి దాని దాహం తీర్చుకుంది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి మనం కూడా మన అవసరతలన్నీ దేవుడు ఇచ్చే వరకు మనం తీర్చి అడుగుతూ ఉండాలండి. ప్రతి ఒక్కటి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అడుగుతానే ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికైనా ఏ మేలు కొదువై ఉండదు. దేవుడి పట్ల మనం ఏం చేయాలంటే భయం కలిగి, భక్తి కలిగి మనము జీవించేవారిగా ఉన్నప్పుడు ఆయన సమృద్ధితో దేవుడి దీవెనలతో మనల్ని నింపుతూ ఉంటాడు. యెహోవాను ఆశ్రయించే వరకు ఏ మేలు కొదువై ఉండదు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనం ఆయన ఆశ్రయించాలి. అంతేగాని మనకు ఏదో డబ్బును చూసి బంగారాన్ని ఆశ్రయించడం, దాని మీద మనం ఆధారపడడం కాదు. కానీ దేవుణ్ణి మనం ఆశ్రయించినట్టయితే దేవుడు నీకు ఎప్పుడు కూడా కొదువు లేకుండా దేవుడు నిన్ను ఆయన దీవెనలతో, ఆయన ఆశీర్వాదంతో ఆయన నింపుతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు